సింగరేణి సంస్థ నడిస్తేనే ఈ దేశానికి వెలుగు వస్తుంది. తెలంగాణ సింగరేణి సంస్థ ఏదైతే నడుస్తున్నదో దాంట్లో అనేక మంది కార్మికులు నేమ్ చేంజ్ ఇష్యూ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. పదే పదే ఇది మేము పవర్ మినిస్ట్రీకి మళ్ళీ ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖలు రాయడం జరిగింది. బట్టి గారికి కూడా రిక్వెస్ట్ పంపడం జరిగింది. సింగరేణి యాజమాన్యం కూడా వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కానీ మారు పేర్లు విషయంలో వాళ్ళు స్పందిస్తలేరు. సుప్రీంకోర్టులు ఉంది, ఈ కోర్టులు ఉంది, ఆ కోర్టులు ఉందని చెప్పి వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. వాస్తవంగా మారు పేర్ల విషయం మీద అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పి అనేక మంది కార్మికులు ధర్నాలు, రిక్వెస్ట్లు, డిమాండ్లు ఏదంటే అది వాళ్ళు పెట్టడం జరిగింది. కానీ మారు పేర్ల విషయంలో డెసిజన్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఈ ఇష్యూ మీద ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సింగరేణి సంస్థ నడిస్తేనే ఈ దేశానికి వెలుగు వస్తుంది. కార్మికుడు ఆయన కష్టం, ఆయన చెమట చిందించి బొగ్గుని బయటికి తీసుకొస్తున్నాడు. కానీ ఆయనకి ఇలా న్యాయం జరుగుతలేదంటే ఇది మంచిది కాదు. కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థ కోసము అనేక మందితో పోరాటం చేసి మరి ఆ సంస్థలో ఉన్న కార్మికుల కోసము న్యాయం చేస్తామని చెప్పి వారు పోరాటం జరిగింది. కానీ ఈ రోజు ఆ సంస్థ కార్మికులు చేసే కష్టము, వాళ్ళు చేసే కృషిని మర్చిపోయి కేవలము ఆఫీసర్లు నడిపిస్తున్న ఏదైతే ఈ మిస్మేనేజ్మెంట్ అవుతుందో ఇది మంచిది కాదు. ఈ ఆఫీసర్లు కూడా అనేక సార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. కానీ కార్మికులను మీరు చూసుకోకపోతే, కార్మికుల కష్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు అడ్రస్ చేయకపోతే రేపు సింగరేణినే కష్టాలు ఉంటుంది. ఆ బాధ, ఆ శాపం మొత్తము మీ ఆఫీసర్ల మీదనే ఉంటుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. ఈ మారుపేర్ల విషయం మీద తక్షణమే ఏదైతే ప్రజలు అడుగుతున్నారో, కార్మికులు అడుగుతున్నారో వారికి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ, జై సింగరేణి.